మన నాతో పాటు పోటీ ఉన్న లీడర్లు ఏమంటున్నారు? 100 కోట్లు నీకు ఎక్కడికి వచ్చినాయని అడుగుతున్నారు నన్ను. అంటే ఆయన ఏడికి వచ్చినా 100 కోట్లు ఇస్తా అని చెప్తుండు నరసన్న. ఎస్, నా కుటుంబం ఉమ్మడి కుటుంబం. ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణలో బిజినెస్ లో ఉంటే మొదటి 50 మందిలో మా కుటుంబం ఉంది ఇవాళ బిజినెస్ లో. మరి బిజినెస్ లో 30 ఏళ్ల నుంచి సంపాదించే డబ్బు నేను ఇవాళ సమాజ సేవ కొరకు వచ్చిన. మరి నీలాగా నేను నాగన్లు ఫ్రీ అనలేదు, నీలాగా ఎడ్లు ఫ్రీ అనలేదు, నీలాగా నిరుద్యోగ ఫ్రీ అనలేదు, నీలాగా నేను అన్ని ఫ్రీ 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 అని కుర్చీలో కూర్చుండి మరిసిపోయి 4 సంవత్సరాల తర్వాత 54,000 ఓట్లతో నేను ఓడిపోలేదు. అందుకొరకే నేను చెప్తా ఉన్నా నేను అబద్ధం ఆడను. ఏదైతే చెప్తానో, ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నా చేతిలో ఉందే అది మాత్రమే వాగ్దానం చేస్తా ఉన్నా, అది మాత్రమే చేస్తా అని బాగా చెప్తా ఉన్నా. ఏదైతే చెప్తానో ఖచ్చితంగా నేను చెప్పిన తారీఖు కన్నా ముందే చేసి మీ అందరి పక్షాన ఉంటా అని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా.